హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హార్దిక్‌కి ముద్దు పెట్టి వెనక్కి తిరిగిన సంతోష్‌కి పూర్వి కనిపించేసరికి షాక్ అవుతాడు. తనని చూసి తడబడుతూ అది హార్దిక్‌ని చూద్దామని వచ్చా. అలాగే సూటిగా చూస్తూ మీరెందుకొచ్చారు అని నేను అడగలేదే. అడుగుతావేమో అని చెప్పా. ఛ! నమ్మేశాలే అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సంతోష్ తన వెనకే రూమ్‌లోకి వెళ్ళి నేను నిజమే చెప్తున్నా. ఆహా! ఇంకా? సంతోష్ తనని దగ్గరికి లాక్కుని ఏంటే నేను చెప్పేది నమ్మవా? పూర్వి నవ్వుతూ ఖుషీ కోసం వెళ్ళానని చెప్తే నా దగ్గర తక్కువైపోతావనేమో అని దాస్తున్నారు. రేవంత్ మాట విని ఖుషీని తప్పుగా అర్థం చేసుకున్నారు. నిజం తెలిస్తే ఈయన ఎంత బాధపడతారో అని ఒకవైపు బాధగా ఉన్నా ఆ రేవంత్ గాడిని ఎక్కడ చంపేస్తాడో అని ఇంకోవైపు భయంగా ఉంది అనుకుని నమ్మను. ఎందుకంటే మీ మనసు నాకు తెలుసు కాబట్టి ఆహా! అంటూ తనని దగ్గరగా వచ్చేసరికి పాప ఏడుపు వినిపించి దూరం జరుగుతారు. పూర్వి వెళ్ళి ఇష్ బంగారం నిద్రలేచావా అంటూ తన్ని జోకొడుతూ నిద్రపుచ్చుతుంది. ఏమండి ఖుషి కారులో వెళ్ళలేకపోతుంది. అది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. అమ్మ వాళ్ళ ఇంటి నుండి స్కూటీ తెప్పించండి అంటూ ఏం తెలియనట్టుగా రిక్వెస్టింగ్గా అడుగుతుంది. సంతోష్ ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఖుషి లేచి ఫ్రెష్ అయి లంగా ఓణి వేసుకుని కిందికి వస్తుంది. అక్క ఏం చేస్తున్నావు? కిచెన్లో ఏం చేస్తారే? వంట చేస్తారు. అవునా? నేను ఇంకా బ్రేక్ డాన్స్ చేస్తున్నావేమో అనుకున్నాను నిన్ను అంటూ కొట్టబోతుంది. ఖుషి తన చేతిని పట్టుకుని అక్క ఎందుకే అంత కోపం? ఈ కోపం నా ముందు చూపించావు కానీ అది బావగారి ముందైతే ఇప్పటికల్లా నేను ఏం చేసేవారో అంటూ కన్నుకొడుతుంది. ఒసే ఏంటి ఆ మాటలు? అది నోరేనా? అది వదిలేసేయ్ గాని టిఫిన్ ఏం చేస్తున్నావో చెప్పు. ఇడ్లీ విత్ పల్లి చట్నీ. అవునా అక్క? నా కోసం పూరి ఆలు ఫ్రై చేయవా? పూర్వి తన వైపు చూడటం చూసి అంటే నాకు ఇష్టం కదా అందుకే ప్లీజ్ చేసి పెట్టవా? చేస్తాలే ఈ పాలు తాగు అని గ్లాస్ ముందు పెడుతుంది. ఖుషి ఫేస్ అదోలా పెట్టి యాక్ పాలా అక్క? నీకు తెలుసు కదా నాకు పాలు ఇష్టం ఉండదు అని. అందుకే అందులో బోర్మిటా కలిపాను తాగు. ఖుషి అది తీసుకుని పూర్వితో మాట్లాడుతూ తాగుతుంది. పూర్వి కూడా తనతో మాట్లాడుతూనే పిండిని తడిపి పూరి చేసేసి ఆలూ ఫ్రై కూడా చేసేసింది. అక్క టిఫిన్ కూడా బాక్స్ లో కట్టేయ్. నేను గుడికి వెళ్ళి అటు నుండి కాలేజీకి వెళ్ళి తింటాను. సరే. ఖుషి బాక్స్లని బ్యాగ్లో పెట్టుకుని మళ్ళీ కారులోనే వెళ్ళాలి అనుకుంటూ ఫేస్ దీనంగా పెట్టుకుని బయటికి వెళ్ళగానే ఎదురుగా తన స్కూటీ కనిపిస్తుంది. ఒక పక్క ఆశ్చర్యం, ఇంకో పక్క సంతోషంతో కంటి నిండా నీళ్లతో స్కూటీ దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రేమగా టచ్ చేస్తుంది. ఖుషి స్కూటీ ఎలా వచ్చిందో అర్థం కాక పూర్వి కూడా ఆశ్చర్యంగా చూస్తుంది. ఖుషి పూర్వి వైపు తిరిగి అక్క నా స్కూటీ అక్క అని నవ్వుతుంది. పూర్వి వెనక నుండి సంతోష్ పిలుపు వినిపించేసరికి ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తారు. సంతోష్ వాళ్ళ దగ్గరికి వచ్చి పూర్వికి స్కూటీ కీస్ ఇచ్చి ఇదిగో స్కూటీ కీస్ జాగ్రత్తగా వెళ్ళి రమ్మను. అదేదో మీరే దానికి చెప్పొచ్చుగా. సంతోష్ సైలెంట్ గా ముందుకు వెళ్తాడు. ఇద్దరు డల్ గా ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటారు. సంతోష్ కి నైట్ తన తల్లి మాటలు గుర్తొచ్చి వెళ్తున్న వాడల్లా ఆగి ఖుషీకి 2 అడుగులు దూరంలో నిలబడి తన వైపు చూడకుండా హెల్మెట్ పెట్టుకుని స్లోగా డ్రైవ్ చేయి, స్పీడ్ గా వెళ్ళకు అని గగుల్స్ పెట్టుకుని తన కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు. సంతోష్ మాట్లాడేసరికి ఖుషి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరు ఖుషి పూర్వి ఒకరినొకరు చూసుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత పూర్వికి బాయ్ చెప్పి స్కూటీ మీద గుడికి వెళ్తుంది. స్కూటీకి స్టాండ్ వేసి లోపలికి వెళ్తుంది ఖుషి. ప్రదక్షిణలు చేసి దేవుడి దగ్గరకు వచ్చి దండం పెట్టుకుని కళ్ళు మూసుకుని కన్నయ్య చిన్నప్పటి నుండి అమ్మ నాన్న అక్క వీళ్ళతో చాలా హ్యాపీగా ఉండేటట్టు చేశావు. వాళ్ళు నా మీద అంతులేని ప్రేమను పంచారు. ఈ సంతోషం చాలు ఈ జీవితానికి అనుకునేంతలో ఆ రేవంత్ గాడిని నా జీవితంలోకి తీసుకొచ్చావు. వాడి దుర్మార్గంతో నా తల్లిదండ్రులు బలి తీసుకున్నాడు. నన్ను కష్టాల ఊబిలోకి తీసుకెళ్లావు. ఎలాగోలా బావగారిని ఒప్పించి కనీసం చదువుకోవాలి అనే ఆశతో 2 సంవత్సరాలు టైం అడిగి పెళ్లిని వాయిదా వేయించాను. కానీ నాకు అనిపిస్తుంది ఈ 2 ఏళ్లలో ఏదో జరుగుతుంది అని. ఒక చిన్న ఆశ. నేను నా ప్రయత్నాలు అన్నీ చేశాను. ఇంకా ఏదైనా చేస్తే అది నువ్వే చేయాలి మనసులో అనుకుని వస్తున్న కన్నీళ్లను కనురెప్పల చాటున ఆపేసి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న కన్నయ్య వైపు చూస్తుంది. అప్పుడే కారు ఆపి దిగుతాడు అదర్. ఇంకో సైడ్ నుండి మాధవి గారు దిగుతారు. ఇద్దరూ గుడిలోపలికి వస్తారు. కళ్ళు తెరిచిన ఖుషి ఎంతో మనోహరంగా నవ్వుతూ ఉన్న కన్నయ్య వైపు చూస్తూ మైమర్చిపోతుంది. కన్నయ్య నిన్ను చూస్తే చాలు, నేను ఎంత బాధలో ఉన్నా నీ నవ్వు చూస్తే చాలు
మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనుకుని తీర్థప్రసాదం తీసుకుని గుడిలోనే ఒక సైడ్ కూర్చొని ఆ ప్లేస్ ని చూస్తుంది. అథర్వ మాధవి గారు దేవుడికి దండం పెట్టుకుంటారు. ఇంతలో అథర్వకి కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి పక్కకు వెళ్లి మాట్లాడతాడు. ఖుషి చుట్టూ చూస్తూ మాధవి గారిని చూసి ఈవిడ్ని ఎక్కడో చూసినట్టుంది అనుకుంటూ తన వైపు ఇంకా తీక్షణంగా చూస్తుంది. ఏదో గుర్తొచ్చి అరే తిను అత్తయ్య ఫ్రెండ్ కదా అనుకుని తన దగ్గరికి వెళ్తుంది. అప్పుడే కళ్ళు తెరిచిన మాధవి గారు దేవుడి వైపు చూసి తన పక్కన చూసేసరికి అథర్వకి బదులు ఖుషి కనిపిస్తుంది. తన్ని అలాగే చూస్తూ ఎవరు నువ్వు అని అడుగుదాం అనుకునే లోపే హలో ఆంటీ ఎలా ఉన్నారు అని నవ్వుతూ అడుగుతున్న తనని చూసి నువ్వు అంటూ అనబోతూ తను ఎవరో గుర్తొచ్చి నువ్వు పూర్వి చెల్లివి కదా. అవునా ఆంటీ. మాధవి గారు తన తలనిమురుతూ ఆప్యాయంగా ఎలా ఉన్నావు తల్లి. ఖుషి చిన్నగా నవ్వి బాగున్నా ఆంటీ, మీరు ఎలా ఉన్నారు, ఒక్కరే వచ్చారా గుడికి. నేను బాగున్నాను. లేదు ఖుషి, నా కొడుకు కూడా వచ్చాడు, ఇక్కడే ఉండాలని చుట్టూ చూస్తుంది. ఏమైంది ఆంటీ. ఏం లేదు ఖుషి, నా కొడుకు ఎక్కడున్నాడా అని చూస్తున్నా. అవునా, ఇక్కడే ఎక్కడో ఉండుంటాడులేండి ఆంటీ. ఓకే ఆంటీ, నాకు కాలేజ్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. అలాగే తల్లి. ఖుషి వెళ్తున్న వైపు చూస్తుంది మాధవి గారు. అప్పుడే కాల్ మాట్లాడి వచ్చిన అథర్వ తల్లిని చూసి మమ్ అని పిలిచేసరికి మాధవి గారు తేరుకొని తన వైపు చూస్తుంది. ఏంటి మామ్ అటువైపు చూస్తున్నావు అంటాడు. తల్లి చూస్తున్న వైపుకి చూసి షాక్ అయి మమ్ తను అదేరా సీత కోడలు ఉంది కదా పూర్వి, తన చెల్లి ఖుషి. అథర్వ అదే షాక్ లో ఆ అమ్మాయి నీకు తెలుసా. ఆ తెలుసు, నేను ఒకసారి సీత మ్యారేజ్ అడిగింది గుర్తుందా. తనకి తెలిసిన అమ్మాయి అని, తన ఆ అమ్మాయే. మీ పేరు బాగుంటుందని కూడా చెప్పింది. కానీ నువ్వు ఆ అమ్మాయిని చూడకుండానే వద్దు అనేసావు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఆ ఎంగేజ్మెంట్ కి నువ్వు కూడా వచ్చావు, కానీ లోపలికి రాకుండానే నన్ను డ్రాప్ చేసి వర్క్ ఉందని వెళ్ళిపోయావు. మాధవి గారు చెప్పేవి వింటూ షాక్ లోనే ఉంటాడు అథర్వ్. తనని గమనించి అథర్వ్ అంటూ తనని కదుపుతుంది. అథర్వ్ తేరుకొని మామ్, నువ్వు చెప్పేది నిజమా. నీకెందుకు అబద్ధం చెప్తారా. పద, నీకు కాలేజ్ టైం అవుతుంది కదా, ఆ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళు అని ముందుకు వెళ్తుంది.